कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम्। कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम्। कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम्। ఓం శ్రీకృష్ణ సద్గురవే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. కృష్ణం వందే జగద్గురు. శ్రీమద్భగవద్గీత శ్లోకపారాయణ అథ సప్తదశాధ్యాయః శ్రద్ధాత్రయ విభాగ యోగః. 25వ శ్లోకం. తదిత్యనభిసంధాయ ఫలం యజ్ఞతపః క్రియాః దానక్రియాశ్చ వివిధాః క్రియంతే మోక్షకాంక్షిభిః. పద విభజన. తత్ ఇతి అనభి సంధాయ ఫలం యజ్ఞ తపః క్రియాః దాన క్రియాః చ వివిధాః క్రియంతే మోక్ష కాంక్షిభిః. తాత్పర్యం: అదేవిధంగా తత్ అనే పదాన్ని ఉచ్చరించే ముముక్షువులు ఫలాపేక్ష లేకుండానే ఎన్నో విధాలైన యజ్ఞ దాన తపః కర్మలను చేస్తున్నారు. మోక్షాన్ని కోరుకునే వాళ్ళు యజ్ఞము, తపస్సు, దానము వంటి క్రియల్ని వాటి ఫలాన్ని అపేక్షించకుండా తత్తు మీద మనసుని కేంద్రీకరించే చేస్తారు. ఇక్కడ తత్ అంటే అమృతమయమైనది, అనిర్వచనీయమైనదిను అయిన సృష్టిలోని విశ్వచైతన్య ప్రతిబింబం. ఓంకారంలో ఒకటైన వాడికే ఈ తత్ అనేది అందుతుంది, అంటే కూటస్థ చైతన్యం అందుతుంది అన్నమాట. సృష్టి వస్త్రంలో పడుగు పేకగా ఉన్న అనిర్వచనీయమైన సారం అనే దారమే ఈ తత్. విశ్వస్పందన తాలూకు బహువిధ విన్యాసాలు అనే తెర వెనుక ఉండే కూటస్థ చైతన్యమే ఈ తత్. సర్వోపగతమైన ఈ విశ్వ విజ్ఞానంలో కలిసిపోయిన సాధకులు మాత్రమే తమ ఆత్మని తత్ పదార్థానికి సమర్పించుకున్న వాళ్ళు అవుతారు, అంటే కూటస్థ చైతన్యానికి సమర్పించుకున్న వాళ్ళు అవుతారన్నమాట. మోక్షకాంక్షులు తపోయజ్ఞ దానాది క్రియలను నిష్కామంగా ఆచరిస్తూ ఉంటారని చెప్పడం వల్ల చిత్తశుద్ధి ద్వారా ఆ క్రియలు మోక్షానికి సహాయకారులుగా ఉంటాయని, అటువంటి తపోదానాది పుణ్యకార్యాలను ముముక్షువులు ముక్తి రూపమైన తన లక్ష్య ప్రాప్తి కోసం తప్పకుండా ఆచరించాలని ఇక్కడ మనకి అర్థమవుతుంది. అంటే ఆ యజ్ఞ దాన తప కార్యాలను ముముక్షువులు వదిలేయకూడదు. అవి అన్నీ కూడా మోక్షానికి సహాయభూతంగా ఉంటాయన్నమాట. కాబట్టి మహాత్ముల వాక్యాలపై విశ్వాసం ఉంచి జనులు ఫలాపేక్ష రహితంగా యజ్ఞ తపోదానాది పుణ్యకార్యాలను ఆచరించి చిత్తశుద్ధిని పొంది మోక్షభాగులు కావాలి అన్నమాట. కర్మ ఎంత ఉత్తమంగా ఉన్నప్పటికీ కూడా దానిని స్వప్రయోజనం కోసం చేస్తున్నప్పుడు మాత్రం దానికి దోషం అంటుకుంటుంది. యుద్ధం చేయడం మొదలైన కర్మలు నష్టాన్ని కలిగిస్తాయి కదా, కానీ కొన్ని పరిస్థితుల్లో యుద్ధం చేసే తీరాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రపంచ ప్రవర్తనలలో ఈశ్వరుని విశిష్ట ప్రణాళికలు తెలుసుకున్నవాడు సమస్తము ఈశ్వరుని చేతలే అని భావించి ఆయన యొక్క ఆరాధనగానే ఈ కర్మలని కూడా చేస్తాడు. ఏం చేసినా అది భగవత్ సేవ అనే భావంతో చేస్తాడు. అలా చేసినట్లయితే కర్మఫలం తనకి అంటదన్నమాట. అప్పుడు పై విషయాల మీద, పైలోకం గురించినటువంటి విషయాల మీద కాంక్ష అధికమవుతుంది. అంటే ఇక్కడ ఉన్నదంతా అశాశ్వతం అన్న విషయం అర్థమవుతుంది. ఇక పైలోకానికి ముముక్షత్వానికి సాధన చేయాలి అనిపిస్తుంది. ఆ తర్వాత యజ్ఞము, తపస్సు, దానము ఇవన్నీ కూడా ఏ ప్రతిఫలాన్ని ఆశించకుండా చెయ్యాలి అని మనకి అర్థమవుతుంది. కృష్ణార్పణ. తదిత్యనభిసంధాయ
फलं यज्ञतपः क्रियाः दानक्रियाश्च विविधाः क्रियन्ते मोक्षकाङ्क्षिभिः तदित्यनभिसन्धाय 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 फलं यज्ञतपः क्रियाः दानक्रियाश्च विविधाः क्रियन्ते मोक्षकाङ्क्षिभिः। जय श्री कृष्ण।